సార్ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఇదంటే సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్తా ఉంది. సంక్షేమంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 2,50,000 కోట్ల వరకు సంక్షేమ పథకాల ద్వారా బ్యాంక్ అకౌంట్లో వేసామని చెప్తా ఉంది. ఈ 2,50,000 కోట్ల ద్వారా జీవనోపాధి ఏమైనా మారిందా ప్రజలకి? ఏం చెప్తారు సార్? ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ల కాలం అవుతుంది. మరి రేపటి నుంచే రాష్ట్రంలో కోడి కూస్తుంది. ప్రజలు ఈ కోడి కూత వినగానే మేల్కొంటారు. ఏ ప్రభుత్వాలనే ఎంపిక చేసుకోవాలనే కార్యక్రమంలో దిగుతారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ప్రజల మీద భారాలు పెంచి మరి 10,000 కోట్లు అప్పులు చేయడము, 5,000 కోట్లు ఖర్చు చేసామనడము, ఇచ్చింది యాక్చువల్గా 2,50,000 కోట్లు ప్రజల్లో ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నాయి బడ్జెట్. కాబట్టి ఈరోజు ఈ డబ్బులు పెంచడం వల్ల కానీ ఈ పథకాలు పెట్టడం వల్ల కానీ ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు. ఉపాధి అవకాశాలు పెరగకుండా ప్రజల్లో పని లేకుండా ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చాము, సంక్షేమం బాగుంది అని ముఖ్యమంత్రి చెప్పడం అనేది సిగ్గుచేటు అయిన విషయము. ఈరోజు డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ అన్నది కనపడటం లేదు రాష్ట్రంలో. కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రం అభివృద్ధి చెందుతుంది అన్నది కాదు. ఈరోజు ధరలు చూస్తే విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. గ్యాస్ రేట్లు పెరిగాయి, మరి కూరగాయల రేట్లు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. వీటన్నింటి మీద కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ప్రజలు కానీ ఎటువంటి తగ్గించే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం మాట్లాడకుండా మేము అప్పులు చేసాము, ఈ రకంగా ప్రజలు అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకొని గొప్పలుగా మళ్ళీ మాకు అవకాశాలు ఇవ్వండి, మరి పూర్తిగా మేమే గెలుస్తాము అన్నటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి నాయకులు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి తప్ప ప్రజలకి ఎటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో జరగటం లేదు. కానీ ఇది ఇలా పెంచుకుంటూ పోతే రాష్ట్రం అంతటా అప్పుల పాలైపోయి అనేకమైనటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలందరూ కూడా కొత్త ప్రభుత్వాలు మంచిగా చేసే నాయకులను ఎన్నుకోవాలని చూస్తున్నారు. కాబట్టి యువతకి రాగానే సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీసి యువతకి ఉద్యోగాలు ఇస్తాం, కొత్త కంపెనీలు కొత్త ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, కొత్త కంపెనీలు తీసుకొస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో చెప్పింది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఏమైనా కొత్త కంపెనీలు వచ్చాయా? ఉన్న కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్ల కాలంలో యువతకు అనేకమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాము, ఉద్యోగాలు వేస్తాము అన్నటువంటి తీసుకొచ్చారు. విదేశీ కంపెనీలు వస్తాయి, పరిశ్రమలు పెట్టేస్తాము, ఉపాధిని మెరుగుపరుస్తాము అన్నటువంటి చెప్పుకున్న ముఖ్యమంత్రి ఈరోజు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎంత నిరుద్యోగాన్ని పరిష్కారం చేశారు, మరి ఇటువంటి చెప్పాలన్నట్టు మేము అనుకుంటున్నాం. కానీ ఒక్క ఉద్యోగం కూడా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చేయట్లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళు పరం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక ఇటు ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్లు పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నిరుద్యోగులు ఉపాధి కోసం కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటువంటి ప్రభుత్వాలు లేవు ఈరోజు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఎలా పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రభుత్వాన్ని మళ్ళా చేజిక్కించుకోవాలనే ఆలోచనలోనే తిరుగుతున్నారు తప్పించి ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, డబ్బుకి అమ్ముడైపోతారు, డబ్బు తీసుకొని ఓట్లు వేస్తారు అనేటువంటి భ్రమలు మానుకోవాలి ఈరోజు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాలు ఇట్లాగే ఉంటే మరి ప్రజలు దోచుకునే నాయకులు దోచుకునే ప్రభుత్వాలు ఏర్పడతాయనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది అంటే మళ్ళీ 175కి 175 నేనే గెలుస్తానని ఏ నమ్మకంతో చెప్తున్నాడు అంతే. ఇప్పుడు పరిస్థితి ఎలాగంటే 2 పుంజులు పోటీ పెడతాం, పోటీ పెట్టినప్పుడు ఓడిపోయి పుంజు ఓడిపోయి కొట్టడం ఓడిపోయి కొట్టడం అనేది చేస్తూ ఉంటుంది. అది గేరదెబ్బ అంటుంది దాన్ని. కానీ ఈ భ్రమలు ఎలాగున్నాయంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎలాగ అమలు చేస్తాము, ఎటువంటి రక్షణ కల్పించాము ప్రజలకి అనేది ప్రభుత్వం ఆలోచన ఉంది, పైకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు పోయే ముందు ఏ విధంగా మనం చెప్పాలి కాబట్టి మనం గంభీరంగా చెప్పుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోటి 175కి 175 మందిని మనం చేసుకుంటే మరి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగా ఇచ్చేస్తారు అన్నటువంటిది మనం ఆలోచించాలి. 175 అనేది ఎప్పుడూ రాదు. కాబట్టి గతంలో కూడా వచ్చిందంటే ఆ రకంగా వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కృషి, పూర్వులు చేసినటువంటి సుకృతం, చరిత్రకారులు ఇచ్చినటువంటి ఈ చరిత్రను అధ్యయనం చేసుకుని ప్రజలు ఇస్తారు తప్ప గతంలో నువ్వేం చేసావు అన్నది గతంలో జరిగింది కాబట్టి నీకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు ఈ ప్రజలు. కాబట్టి ఇటువంటి భ్రమలు పెట్టుకొని మీరు ప్రభుత్వాలకు వస్తామంటే మాత్రం ఒక ఛాన్స్ సరిపోయిందా? ఒక ఛాన్స్ బాగానే చేశారు. ప్రజలకి అన్ని కూడా
మీరు అనుకూలంగానే చేశారు. ఆ ఒక ఛాన్స్ అన్నది ఏ విధంగా ఉపయోగించుకున్నారు మీరే చెప్పాలి. ఇటువంటి ఛాన్సులు అవి కూడా ఈ రోజు ప్రజలు ఎవరికి కూడా ఇవ్వదలుచుకోలేరు. కాబట్టి ఈ ఒక ఛాన్స్ అనే పదం మానించుకొని మీరు సిద్ధమా అన్నదానికి వచ్చారు. ఆ సిద్ధము ఏ విధంగా ఉంటుందంటే ప్రజలు త్వరలోనే 2-3 నెలల్లో చెప్తారు.